హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం లాంగ్ కాల్‌కి అడ్జస్ట్‌మెంట్ ఎలా చేయాలి అనే విషయాన్ని మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, అంతకన్నా ముందు ఈ లాంగ్ కాల్ అడ్జస్ట్‌మెంట్‌కి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు ఈ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి ఎందుకు మన ట్రేడింగ్‌లో చాలా ఇంపార్టెంటు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, జనరల్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఆహ్, బిగినర్‌కి, ఒక ప్రొఫెషనల్‌కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ మనం చెప్పుకున్నట్టయితే ఫస్ట్‌ది వచ్చేసి నాలెడ్జ్ సార్. ఫస్ట్ నాలెడ్జ్. ఒక బిగినర్‌కి ఉండే నాలెడ్జ్‌కి, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్‌కి ఉండే నాలెడ్జ్‌కి క్లియర్ కట్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అది ఒకటి. 2 మనీ మేనేజ్‌మెంట్. అందరూ మీకు చెప్తారు. నేను పెద్దగా డీటెయిల్‌గా దీనిలోకి ఎళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఈ మనీ వీటి కోసం మీకు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. సో, మీరు అక్కడ రిఫరెన్స్ సో, ప్రాపర్ మనీ మేనేజ్‌మెంట్ ఉంటుంది. ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ మేనేజ్‌మెంట్. ట్రేడ్‌ని ఎలా మేనేజ్ చేస్తారు? సో, ఈ ట్రేడ్ మేనేజ్‌మెంటు, మనీ మేనేజ్‌మెంటు, నాలెడ్జు ఈ 3 యాస్పెక్ట్స్‌లో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్‌కి, ఒక బిగినర్‌కి క్లియర్ కట్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనం ఒక బిగినర్‌గా స్టార్ట్ చేసి ఒక ప్రొఫెషనల్‌గా ఎదగాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్ మనీని మనం సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్‌లో ఈ ట్రేడ్‌ని ఎలా మేనేజ్ చేయాలి? సో, ఈ ట్రేడ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా మీరు ట్రేడర్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వడానికి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తది. ఎందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తదని చెప్తున్నాను అంటే, సపోజ్ మన డిస్కషన్ ఇక్కడ మనం దీనికోసం చూద్దాం. సో, ఎందుకు క్రూషియల్‌గా మనకి ఈ ట్రేడ్ మేనేజ్‌మెంట్ అనేది చెప్తాది అంటే, జనరల్‌గా సపోజ్ ఒక బిగినర్ ఒక ట్రేడ్ తీసుకున్నాడు. ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యాడు ట్రేడ్‌లోకి. ఒక ప్రొఫెషనల్ బిగినర్ ఇక్కడ. ఒక ప్రొఫెషనల్ కూడాను ట్రేడ్‌లో ఎంటర్ అయ్యాడు. సో, బిగినర్ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యే టైంకి తన మైండ్‌లో ఒకవేళ ట్రేడ్ గనక తనకి ఎగనెస్ట్‌గా ఎళ్తే ఏం చేయాలి అనే ఫస్ట్ పాయింట్ ఉండదండి. అదే ప్రొఫెషనల్ ఒక తననుకున్నట్టుగా మార్కెట్ రివర్స్‌లో డైరెక్షన్‌లో ఎళ్తుంది అనుకుంటే ఏం చేయాలనే క్లియర్ కట్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ తనకి రిస్క్ ఎంత అనే పాయింట్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఒకవేళ తనకొచ్చే రివార్డ్ ఎంత రాబోతుంది? ఐ మీన్ రిస్క్ రివార్డ్ ఆర్ఆర్ రేషియో ఎంతుంది? అనే విషయం చాలా క్లియర్ కట్‌గా తెలుసుకుంటాడు. నెక్స్ట్ వాళ్ళ మన బ్రేక్ పాయింట్స్ అంటే ఏ పాయింట్ తర్వాత నేను సేఫ్ పాయింట్‌ని రీచ్ అవుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ కట్‌గా తెలుసుకుంటాడు. సో, ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యే టైం కల్లా తన మైండ్‌లో ఇవన్నీ గూడాను చాలా క్లియర్ కట్‌గా ఉంటాయండి. ఇన్ కేస్ నెగెటివ్ ఎళ్తే నేనేం చేయాలి? ఇన్ కేస్ పాజిటివ్ వస్తే ట్రేడ్ నేను ఎలా మేనేజ్ చేయాలి? నా బ్రేక్ పాయింట్స్ ఏంటి? నా రిస్క్ రివార్డ్ రేషియోస్ ఏంటి? ఇవన్నీ కూడా తనకి చాలా క్లియర్ కట్‌గా ఉంటాయి. అదే ఈ బిగినర్‌కైతే ట్రేడ్ ఇనిషియేట్ చేసేస్తాం గానీ, ఇనిషియేట్ చేసిన తర్వాత మనం ఆలోచిస్తాం అన్నమాట. ఆలోచించినా కూడా ఆ స్టేట్ ఆఫ్ మైండ్‌లో మనకి ఏ థాట్స్ అనేవి జనరేట్ కావు. ఒకవేళ ట్రేడ్ పాజిటివ్‌లో అయితే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఒకవేళ నెగెటివ్‌లో అయితే మనం లాసెస్‌ని బుక్ చేసేయాలా? లేదంటే కొద్దిసేపు వెయిట్ చేయాలా? ఎంత లాసెస్ వరకు మనం బేర్ చేయగలము? ఎంత ప్రాఫిట్ వరకు మనం ఓకే ఉంటాము? ఇలా ఇలా చాలా విషయాలు గూడాను ప్రొఫెషనల్‌కి ఆహ్, బిగినర్‌కి చాలా క్లియర్ కట్ డిఫరెన్స్ అనేవి మనకి ఉంటాయండి. సో, మీరు బిగినర్ నుండి ప్రొఫెషనల్‌గా ఎళ్ళాలి అనుకుంటే గనక, మీరు ఈ మేనేజ్‌మెంట్ అనేది చాలా కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే, ఒక ట్రేడ్ మేనేజ్‌మెంట్ లేదు అంటే గనక మీరు ప్రాఫిట్‌లో ఉన్న దాన్ని లాస్ బుక్ చేసే అట్ ది ఎండ్ మీరు లాస్ బుక్ చేసే స్టేట్ ఉండొచ్చు. లేదు అంటే లాస్‌లో ఉన్నదాన్ని తిరిగి ప్రాఫిట్‌లోకి మార్చే స్టేట్ గూడాను ఈ ట్రేడ్ మేనేజ్‌మెంట్ ద్వారా మనకి వస్తాయి. సో, అదే బిగినర్‌కి, ప్రొఫెషనల్‌కి మధ్య తేడా. బిగినర్ ఏం చేస్తాడు ఇనీషియల్‌గా కొంత లాస్ వచ్చిన తర్వాత హర్రీ అయిపోయి ఏం చేస్తాడు లాసెస్‌ని బుక్ చేసేస్తాడు. సో, బిగినర్ ఎప్పుడు గూడాను మార్కెట్‌లో ఎక్కువ టైం ఉండడు. సో, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనం మార్కెట్‌లో వీలైనంత తక్కువ రిస్క్‌తో వీలైనంత ఎక్కువ టైం ఉండేటట్టు ప్లాన్ చేయాలండి. సో, రిస్క్ ఎలా ఉండాలి మనకి? రిస్కు తక్కువగా ఉండాలి. రిస్క్ చాలా తక్కువగా ఉండాలి. అండ్ టైమ్
అంటే మార్కెట్‌లో మనం స్పెండ్ చేసే టైం అనేది వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఎందుకు ఉండాలి అనుకుంటే, మార్కెట్ ఏమి ఇవ్వాలన్నా ఆ టైంలో మనం మార్కెట్‌లో ఉండగలగాలి. మార్కెట్ మనకి ఇవ్వాలనుకున్నా గూడా మనం మార్కెట్‌లో లేకపోతే అది ఇవ్వలేదు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్కువ సేపు ఉండేటప్పుడు ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి, మనం రిస్క్‌ని ఎంత బాగా తగ్గించుకున్నాం అనే దాన్ని బట్టే మనకి సక్సెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు గూడాను రిస్క్‌ని తగ్గించుకొని వీలైనంత ఎక్కువ టైం మార్కెట్‌లో ట్రేడ్‌ని కొనసాగిస్తాడు. అదే బిగినర్ ఏం చేస్తాడు? ఇనీషియల్‌గా 1500 లాస్ వచ్చింది బయటకొచ్చేయి. ఇనీషియల్‌గా 1500 ప్రాఫిట్ వచ్చింది బుక్ చేసి బయటకొచ్చేయి. ఇక్కడ నేను మీకు ఆ ఆప్షన్ అది అందరికీ తెలుసు. ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా బుక్ చేసి బయటకొచ్చేయడం అనేది అందరికీ తెలుసు. అలా కాకుండా మనం ఇంకా రిస్క్‌ని తగ్గించుకుంటే ఇంకెక్కువ సేపు మార్కెట్‌లో ఎలా ఉండాలనే విషయాన్ని మనం ఈ అడ్జస్ట్‌మెంట్స్‌లో చూద్దాం. సో, ఈ సీరీస్‌లో ఇది ఫస్ట్ వీడియో. ట్రేడ్ అడ్జస్ట్‌మెంట్స్‌లో ఇది ఫస్ట్ వీడియో. సో, అడ్జస్ట్‌మెంట్ 1 ఇది. సో, ఈ లాంగ్ కాల్‌కి డిఫరెంట్ అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నాయండి. సో, ఇందులో మనం ఒక టైప్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్ కోసం చూద్దాం. సో, బేసిక్‌గా లాంగ్ కాల్ కాన్సెప్ట్ ఏంటి సార్? సపోజ్ మార్కెట్ ఇప్పుడు నేను మెయిన్ కంటెంట్‌లోకెళ్ళిపోతున్నాను. సో, సపోజ్ మార్కెట్ ఇప్పుడు 15,000 దగ్గర ఉందనుకోండి. మార్కెట్ 15,000 దగ్గర ఉంది సార్. మార్కెట్ 15,000 దగ్గర ఉండేటప్పుడు మనకి బుల్లిష్ వ్యూ ఉంది. సో, బుల్లిష్ వ్యూ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, మార్కెట్ 15,000 దగ్గర ఒక కాల్ ఆప్షన్‌ని నేను బై చేశాను. కాల్ ఆప్షన్‌ని బై చేశాను. సో, బై చేశాను కాబట్టి ఎంతో కొంత ప్రీమియం చెల్లించాలి. సో, సపోజ్ ఒక రూ. 90 ప్రీమియం ఇచ్చాననుకోండి. నేను ఈ కాల్ ఆప్షన్‌కి. సో, రూ. 90 ప్రీమియం ఇచ్చాను కాబట్టి, ఈ అమౌంట్ నా దగ్గర నుండి మార్కెట్‌లోకెళ్ళింది కాబట్టి, సో, ఈ అమౌంట్ నాకు రూ. 90 అనేది డెబిట్ అయింది. సో, వన్స్ డెబిట్ అయింది కాబట్టి, నేను ఉన్న స్ట్రైక్ ప్రైస్ నుండి 15,000 దగ్గర నుండి నాకు డెబిట్ అయిన స్ట్రైక్ ప్రైస్ రూ. 90. సో, ఓవరాల్‌గా 15,090 పాయింట్లు. అంటే నేను ఉన్న దగ్గర నుండి 90 పాయింట్లు అప్ సైడ్ మూవ్‌మెంట్ అయిన తర్వాతే నాకు బ్రేక్ పాయింట్ అనేది రీచ్ అవుతాను. సో, అది కాలిక్యులేటెడ్‌గా మనకు తెలుసు. సో, మనం లాంగ్ కాల్ ఎళ్ళేటప్పుడు ఏం చేస్తాం, ఒక లాంగ్ కాల్‌ని బై చేసుకుంటాం. ఎంతో కొంత ప్రీమియం ఇచ్చి చూస్తాం. సో, జనరల్‌గా మనం లాంగ్ కాల్ తీసుకుంటే గనక మన ఆహ్, పే అప్ డయాగ్రామ్ ఎలా ఉండబోతుందనేది ఇక్కడ నేను చూపించాను చూడండి. సో, ఇది నా ప్రాఫిట్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాఫిట్, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రైస్. సో, మార్కెట్ అనేది నేను 15,000 దగ్గర ఈ ప్రైస్ దగ్గర నేను కాల్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది. రూ. 90 ప్రైస్ ఇచ్చాను కాబట్టి, ఈ రూ. 90 వరకు గూడాను నాకు నాకు కొంత లాస్ అనేది ఎప్పుడైతే మార్కెట్ ఈ 15,000 నుండి 15,090 మధ్య ఉంటదో నాకు కొంత లాస్ అనేది ఉంటది. అలా కాకుండా 15,000 కన్నా కింద ఎళ్తున్నప్పుడు నేను ఇనీషియల్‌గా ఎంత డబ్బులైతే నేను నా అకౌంట్ నుండి డెబిట్ అయ్యాయో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు లాస్‌గా ఉంటుంది. అలా కాకుండా ఇన్ కేస్ బ్రేక్ పాయింట్ రీచ్ అయ్యి పైకెళ్తే మార్కెట్‌లో నాకు ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతది. సో, ఇది లాంగ్ కాల్. ఇది మనందరికీ తెలిసిందే. సో, ఇప్పుడేం జేస్తాను, లాంగ్ కాల్ తీసుకున్నాను సార్. మార్కెట్ గూడాను పైకి నేను అనుకున్న విధంగానే మూవ్ అయింది. అంటే బై ఎక్స్‌పైరీకి మార్కెట్ పైకెళ్తుందని నేను అనుకున్నాను. 15,000 కాల్ బై చేశాను. మార్కెట్ పైకెళ్ళింది. సో, మార్కెట్ మీరు బై చేసిన తర్వాత మార్కెట్ అక్కడి నుండి ఒక 200 పాయింట్స్ అప్‌లోకొచ్చింది సార్. ఒక 200 పాయింట్స్ అప్ అయింది. మార్కెట్ మీరు కొన్న 15,000 దగ్గర నుండి మార్కెట్ 200 పాయింట్స్ అప్పొచ్చింది. సో, 200 పాయింట్స్ అప్పొచ్చింది కాబట్టి, మీరు ఇనీషియల్‌గా ఇచ్చిన ప్రీమియం ఏదైతే ఉందో రూ. 90 ఏదైతే ఉందో అది డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతది. సో, డెఫినిట్‌గా ఇంక్రీజ్ అవుతది. సో, మీరు ప్రాఫిట్‌లో ఉన్నారు. సో, మార్కెట్ 15,200 రీచ్ అయినప్పుడు మీరు ప్రాఫిట్‌లో ఉన్నారు ఆల్రెడీ మార్కెట్‌లో. సో, ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో మీకేమనిపించింది అంటే, మార్కెట్ డ్రాస్టిక్‌గా మూవ్ అయింది 200 పాయింట్స్. వెంటనే మూవ్ అయింది. కొంత పుల్ బ్యాక్ అవుతది ఇక్కడ. మేబీ ఆ పుల్ బ్యాక్ అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూయస్‌గా డౌన్‌వర్డ్‌లో ఎళ్ళిపోవచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ 200 పాయింట్స్ పైకెళ్ళి మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి, ఆ పుల్ బ్యాక్ అలా కంటిన్యూ అవుతూ మార్కెట్ కిందకెళ్ళిపోవచ్చు. లేదు అంటే 200 పాయింట్స్ నుండి ఒక 50-60 పాయింట్స్ డౌన్‌కొచ్చి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ 200, 300 పాయింట్స్ పైకెళ్ళొచ్చు. సో, డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నారో, ఆల్రెడీ మీరు కాల్ బై చేసి అనుకున్నట్టు డైరెక్షన్‌లో మార్కెట్‌లో మూవ్‌మెంట్ వచ్చి మీరు ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉన్నారో, అప్పుడు మీ మైండ్‌లో ఈ ఆలోచనొచ్చిందండి. మార్కెట్ అక్కడ నుండి పైకెళ్ళొచ్చు, లేదంటే కిందకెళ్ళొచ్చు. ఎటెళ్ళినా గూడాను మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో మీరు దాన్ని సేవ్ చేసుకోవాలనుకున్నారు.
కొంత ప్రాఫిట్‌ని మీరు సేవ్ చేయాలనుకున్నారు. అంటే మీరు లాక్ చేయాలి అనుకున్నారు. అంటే మీరిక్కడ ఏంటి, ఇన్ కేస్ మార్కెట్ ఎక్కడికన్నా 15,000 కన్నా కిందకెళ్ళినా అప్పుడేమవుతది? ఈ 200 నుండి కిందకొచ్చిగా ఈ 90 రూపీస్‌లో కొంత మీరిచ్చిన ప్రీమియం తగ్గిపోతుంది. సో, మీకు లాస్ రావడం స్టార్ట్ అవుతది. ఇనిషియల్‌గా మీరు ప్రాఫిట్‌లో ఉన్నారు. అలా కాకుండా కిందకెళ్తే మీకు లాసొస్తుంది. కిందకెళ్తదా లేదా అనే డైరెక్షన్ మనకి తెలీదు. సో, అప్పుడు ఏం చేస్తాం? మనం ఈ ఉన్న ప్రాఫిట్‌ని కొంత మనం స్పెండ్ చేస్తాం. స్పెండ్ చేసి మార్కెట్‌లో మళ్ళీ ఇంకో పొజిషన్ తీసుకుంటాం. ఇంకొక అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. ఇలాగా మేనేజ్ చేస్తున్నాను. ఆల్రెడీ రన్ అవుతున్న ట్రేడ్‌ని ప్రాఫిట్‌లో రన్ అవుతున్న ట్రేడ్‌ని నేను ఇంకొక ట్రేడ్ తీసుకోవడం ద్వారా దాన్ని మేనేజ్ చేస్తున్నాను. మేనేజ్ చేసి ఏం చేసుకుంటానంటే నేను రిస్క్‌ని తగ్గించుకుంటాను. నాకిక్కడ రిస్క్ తగ్గుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైమ్ నా ప్రాఫిట్ కొంత తగ్గినా పర్వాలేదు. కానీ నా దగ్గర నుండి అమౌంట్ అనేది మార్కెట్‌లోకి ఎళ్ళకూడదు. అది నా మెయిన్ కాన్సెప్ట్. సో, ఇప్పుడేం చేశాను? 15,200 దగ్గర ఉండేటప్పుడు ఈ 15,200 ఒక పుట్ ఆప్షన్ 15,200 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో నేను ఆ పుట్ ఆప్షన్‌ని బై చేశానండి. సపోజ్ దాని ప్రీమియం ఒక 60 రూపీస్ ఉందనుకుందాం. 60 రూపీస్ ఉంది కాబట్టి ఈ 60 రూపీస్ అనేది నా దగ్గర నుండి డెబిట్ అయింది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ 90 రూపీస్ డెబిట్ అయింది. ఇప్పుడు 60 రూపీస్ డెబిట్ అయింది. సో, ఓవరాల్‌గా నా దగ్గర నుండి 150 రూపీస్ మార్కెట్‌లోకి డెబిట్ అయ్యి నా దగ్గర నుండి మార్కెట్‌లోకి ఎళ్ళిపోయింది. సో, ఇంతవరకు క్లియర్‌గా ఉంది కదండీ! 15,000 కాల్‌ని మనం బై చేసాం. రూ. 90కి మనం అనుకున్న తర్వాత మార్కెట్ పైకి మూవ్ అయింది. 200 పాయింట్స్. మనం గూడా మార్కెట్‌లో ప్రాఫిట్‌లో ఉన్నాం అప్పటికి. మనం ప్రాఫిట్‌లో ఉన్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్‌లో ఉన్నాం. ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆ ప్రాఫిట్‌ని కొంతవరకు లాక్ చేయాలనుకున్నాం. లేదంటే ఒకవేళ డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ వస్తే మనం సేఫ్ జోన్‌లో ఉండాలి అనుకున్నాం. అందుకే ఏం చేస్తున్నాము, ఆ 15,200 దగ్గర నుండి పుట్ ఆప్షన్ ఇనీషియల్‌గా ఇక్కడ మనం కాల్ ఆప్షన్ తీసుకున్నామండి. ఈసారి పుట్ ఆప్షన్‌ని బై చేశాను. ఎంత బై చేశాను? 60 రూపీస్ ప్రీమియం ఇచ్చాను. సో, ఓవరాల్‌గా నాకు ఈ ఫస్ట్ చేసిన ట్రేడ్‌కి, సెకండ్ చేసిన ట్రేడ్‌కి కలిపి ఓవరాల్‌గా నా దగ్గర నుండి డెబిట్ అయిన అమౌంట్ ఎంత అంటే, 150 రూపీస్ నా దగ్గర నుండి డెబిట్ అయింది. సో, ఇప్పుడు డిఫరెంట్ సినారియోస్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. కేస్ 1 ఒకసారి చూసుకుంటే, కేస్ 1 ఏంటి? మార్కెట్ ఎప్పుడైతే 15,300కి రీచ్ అయింది. సపోజ్ మీరనుకున్నట్టు కాకుండా మార్కెట్ అసలు పుల్ బ్యాక్ రాకుండా మార్కెట్ ఉన్న దగ్గర నుండి ఇంకో 200 పాయింట్స్ పైకెళ్ళిపోయింది. సో, మార్కెట్ 200 పాయింట్స్ పైకెళ్ళిపోయేటప్పుడు మీరేదైతే ఇందాక బై చేశారో 15,200 పుట్ ఆప్షన్ ఏదైతే బై చేశారో అది డెఫినిట్‌గా వర్త్‌లెస్ అయిపోతుంది. వర్త్‌లెస్ అయిపోతుంది. అలా కాకుండా మీ దగ్గర ఆల్రెడీ 15,000 కాల్ ఆప్షన్ ఉంది గదా! అదేమవుతుంది వర్త్‌ఫుల్ అవుతుంది. ఎంత వర్త్‌ఫుల్ అవుతుంది? 300 రూపీస్ వర్త్‌ఫుల్ అవుతుంది. సో, 300 రూపీస్ మీకిక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఆల్రెడీ మీరు మార్కెట్‌లో 150 రూపీస్ మీ దగ్గర నుండి డెబిట్ అయ్యింది కాబట్టి ఓవరాల్‌గా ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ ఎంత? 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేస్తే. అలా కాకుండా మీరు అడ్జస్ట్‌మెంట్ చేయలేదు అంటే గనక ఇందాకేంటి 300 పాయింట్స్ మీకొచ్చింది. 300 పాయింట్స్ నెక్స్ట్ మీ ఇదెంతొచ్చింది? 90 రూపీస్ అయింది. సో, ఓవరాల్ ప్రాఫిట్ ఎంతొస్తది? 210 రూపీస్ వస్తది ఓవరాల్ ప్రాఫిట్. రూ. 200 ప్రాఫిట్ వచ్చింది. సో, జనరల్‌గా మన మైండ్ సెట్ ఏంటి సార్? నాకు ఇక్కడ మీరు అనుకోవచ్చు. ఇక్కడ 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన దగ్గర మీరు అది కాస్త 150 రూపీస్ చేసేసారు. ఇదేం ట్రేడ్ మేనేజ్‌మెంట్ సార్ అనుకోవచ్చు. కానీ అసలు మజాక్ లాస్ట్‌కెళ్తే మీకు అర్థమవుతది. చూడండి. ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 ఏంటి? మార్కెట్ అయితే పైకెళ్ళింది. లేదంటే సెకండ్ కేస్‌లో ఏమవుతది? మార్కెట్ రేంజ్ బౌండ్ అవుతుంది. సపోజ్ 15,000 నుండి 15,200 మధ్యన మాత్రమే మార్కెట్ అలా ఉండిపోయిందనుకోండి. 15,000 నుండి 15,200 మధ్యన మార్కెట్ ఉండిపోయింది. ఉండిపోవడం వల్ల అప్పుడు ఓవరాల్‌గా ఏమవుతది? ఈ కంబైన్డ్‌గా ఇది 200 రూపీసే మనకొస్తది. ఈ 200 రూపీస్‌లో ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెట్ ప్రాఫిట్
సో, ఆల్రెడీ మనకి రూ. 150 మన దగ్గర నుండి డెబిట్ అయింది కాబట్టి, సో, ఓవరాల్‌గా మనకి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ ఎంత? మినిమమ్ రూ. 50 ప్రాఫిట్. ఇది మినిమమ్ ప్రాఫిట్. ఇది మాక్సిమం ప్రాఫిట్. ఇంకా పైకెళ్తే ఓకే. థర్డ్ కేస్ ఏంటి సార్? థర్డ్ కేస్ ఏంటి? 15,000 కన్నా కిందకెళ్ళిపోయింది. సపోజ్ 14,900కి మార్కెట్ రీచ్ అయిందండి. 14,900కి మార్కెట్ రీచ్ అయినప్పుడు ఈ 15,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో, కాల్ ఆప్షన్ వర్త్‌లెస్ అయిపోతుంది మీకు. దేనికి పనికి రాకుండా పోతుంది. కానీ 15,200 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో, సారీ పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో, అది ఈసారి మీకు వర్త్‌ఫుల్ అవుతుంది. ఎంత వర్త్‌ఫుల్ అవుతుంది? 300 పాయింట్స్ వర్త్‌ఫుల్ అవుతుంది. సో, ఆల్రెడీ మీకు రూ. 150 డెబిట్ అయింది. సో, ఓవరాల్‌గా మీకొచ్చేది రూ. 150 ప్రాఫిట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, చూడండి. మార్కెట్ మీ దగ్గర నుండి పాజిటివ్‌గా ఇంకా మూవ్ అయినా మీకు రూ. 150 ప్రాఫిట్ వచ్చింది. అలా కాకుండా మార్కెట్ మీ దగ్గర నుండి ఇంకా కిందకి పడిపోయినా మీకు రూ. 150 ప్రాఫిట్ వచ్చింది. అలా కాకుండా మార్కెట్ మీ దగ్గర ఉన్న దగ్గర నుండి ఈ రేంజ్‌లోనే ఉండిపోతే గనక మీకు రూ. 50 ప్రాఫిట్ వచ్చింది. సో, మార్కెట్ ఎక్కడికెళ్ళినా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్క కండిషన్ మీరు అబ్జర్వ్ చేయాలండి. సో, ఈ మినిమమ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ప్రాఫిట్. గ్యారంటీడ్ ప్రాఫిట్. సో, జనరల్‌గా మనం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే థియరిటికల్, ప్రాక్టికల్‌లో డిఫరెన్సెస్ ఏంటి అంటే మీరు ఆప్షన్ చైన్ అబ్జర్వ్ చేస్తే మీరు ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకునే టైంకి జనరల్‌గా అది ఏమవుతదంటే మీ ప్రైస్ వేరియేషన్స్ వల్ల కొన్నిసార్లు మినిమమ్ ప్రాఫిట్‌ని లాక్ చేయడం అవ్వదు మాక్సిమం టైమ్స్‌లో. సో, ఎప్పుడు ఈ మినిమమ్ ప్రాఫిట్‌ని మనం బుక్ చేయగలము అంటే గనక ఈ టోటల్ ట్రేడ్ కాస్ట్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. టోటల్ కాస్ట్ అంటే రెండిటిదిని పుట్‌ది ప్లస్ కాల్. ఈ ప్లస్ పి. నాకెప్పుడు గూడాను లెస్ థాన్ స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్సెస్ అండి. సో, ఈ ఈ కండిషన్‌లో మీరు తీసుకుంటే నాకు కాల్ ఆప్షను కిందకెంత పడింది? కాల్ ఆప్షను రూ. 90 పడింది. పుట్ ఆప్షన్ రూ. 60 పడింది. మొత్తం ఎంత అయింది? రూ. 150 అయింది. కానీ నా స్ట్రైక్ ప్రైస్‌ల మధ్య డిఫరెన్స్ ఎంతుందండి? ఒకటి 15,200 స్ట్రైక్ ప్రైసు పుట్ ఆప్షను. 2 15,000 కాల్ ఆప్షను. సో, డిఫరెన్స్ ఎంతుంది? 200 పాయింట్స్ ఉంది. సో, ఈ 200 కన్నా ఈ 150 లెస్ థాన్ ఎక్కువగా ఉంది కాబట్టి, నేను ఇక్కడ ఒక రూ. 50 అనేది మినిమమ్ ప్రాఫిట్‌ని లాక్ చేయగలుగుతున్నాను. ఎప్పుడైతే మీరు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తారో, అప్పుడు డెఫినిట్‌గా మీకు గ్యారంటీడ్ ప్రాఫిట్ అనేది వస్తది. ఈ లాంగ్ చేస్తే. అలా కాకుండా మనం మాక్సిమం కేస్‌లో ఏంటంటే, మనం ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయలేకపోవచ్చు. నేను అక్కడ డెఫినిట్‌గా మీకు ప్రాఫిట్ రాదు అని చెప్పట్లేదు. కొన్నిసార్లు నెగెటివ్ లాస్ గూడా రావచ్చు అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత గూడాను. ఎందుకంటే అట్ ద ఎండ్ మార్కెట్ ఈస్ ద సుపీరియర్. ఏదైనా జరగొచ్చు. సో, అందుకు ఇది అన్నమాట. సో, మీరేసేటప్పుడు ఇన్ కేస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసిందే అనుకుంటే గనుక డెఫినిట్‌గా మీరు మార్కెట్ నుండి డెఫినిట్‌గా ఎంతో కొంత ప్రాఫిట్‌నైతే మార్కెట్ నుండి మీరు డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇది నేను చెప్పదలిచేది. ఇన్ కేస్ మనం అది చేసినుంటయితే అంటే రూ. 50 మినిమమ్ ప్రాఫిట్ గాని నేను మెయింటైన్ చేసినట్టయితే గనక, నాకు వచ్చే డయాగ్రామ్ ఎలా మారుతది అంటే, మనం ఒకసారి చూసుకుంటే ఇలా వస్తది సార్. ఇనీషియల్‌గా మీది బ్లూ లైన్ ఎప్పుడు లాంగ్ కాల్. ఇదే ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్‌మెంట్. అడ్జస్ట్‌మెంట్ చేసాం. అడ్జస్ట్‌మెంట్ చేయడం ద్వారా మీరు కంపల్సరీ ప్రాఫిట్‌ని ఇక్కడ మినిమమ్ బుక్ చేశారు. ఎప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై చేయడం వల్ల. దాంతో పాటు ఇన్ కేస్ అకౌంట్ మార్కెట్ ఇంకా ఎక్స్‌పైరీ రోజుకి ఇంకా పైకెళ్ళిందంటే మీకు డెఫినిట్‌గా ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా ఇంకా డౌన్ సైడ్ ఎళ్ళిందనుకోండి డెఫినిట్‌గా మీకు ఇంకా మాక్సిమం ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఉండిపోయినప్పుడు గూడాను మీకు డెఫినిట్‌గా మినిమమ్ గ్యారంటీడ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో, ఈ వీడియోని మనం ఒక ప్రాక్టికల్ సిమ్యులేషన్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. వీడియో లెంత్ కొంచెం ఎక్కువొస్తది. కానీ
కొంచెం ఓపిక పట్టి చూడండి. ఇది డెఫినిట్‌గా వర్త్‌ఫుల్. మీకు అడ్జస్ట్‌మెంట్ ఎలా చేయాలనేది ఎవరు చెప్పరండి. ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ ఎలా క్లోజ్ చేయాలి అవి అన్ని విషయాలు చెప్తారు గానీ, అడ్జస్ట్‌మెంట్ ఎలా చేయాలనేది ఎవరు చెప్పరు. సో, కొంచెం ఓపిక పట్టి నేర్చుకుంటే మీకే మంచిది. సో, ఇక్కడ చూడండి మార్కెట్ ఇది నేను మార్చ్ 17 తీసుకున్నాను. సో, ఎక్స్‌పైరీ వచ్చేసి 18 మార్చ్ అండ్ డేట్ గూడా 18 మార్చ్ కోసం తీసుకున్నాను. సో, మార్కెట్ ఆల్రెడీ 14,925 దగ్గర ఉందండి క్యాష్‌లో అండ్ ఫ్యూచర్‌లో 14,920 ఉంది. సో, నేనేం చేశానంటే 14,900 కాల్ ఆప్షన్‌ని మీరిక్కడ చూసుకున్నట్టయితే 14,900 కాల్ ఆప్షన్‌ని నేను బై చేసుకున్నాను. ఇక్కడ చూడండి. 14,900 కాల్ ఆప్షన్‌ని నేను బై చేశాను. ఎంతకి బై చేశాను? 96కి బై చేశాను. సో, ఎన్ని గంటలప్పుడు బై చేశానండి? ఎన్ని గంటలప్పుడు బై చేశాను అంటే 9:20 అప్పుడు నేను బై చేసుకున్నానండి. 9:20 ఇక్కడ మీరు టైం చూడొచ్చు. 9:20 దగ్గర నేను బై చేసుకున్నాను. సో, ఇప్పుడేం చేస్తాను నేను సిమ్యులేటర్‌లో రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత ఈ అడ్జస్ట్‌మెంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు చేద్దాం. చేసిన తర్వాత ఓవరాల్‌గా ఏమొచ్చిందనేది మనం చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 మినిట్స్. సో, మార్కెట్‌లో రూ. 1000 ప్రాఫిట్ వచ్చింది. సో, ఇక్కడ మనకి ఒక డెఫినిట్ కండిషన్స్ ఉండాలండి. నాకంటే 1500 ప్రాఫిట్ వచ్చినా, 1500 లాస్ వచ్చినా కూడాను నేను అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తాను జనరల్‌గా. సో, ఇక్కడ మనం చూద్దాం. సో, 1700 ప్రాఫిట్ అనేది నాకు కనబడింది. సో, 1700 ప్రాఫిట్ కనబడింది అండ్ నా వ్యూ వచ్చేసి ఇందాక మీకు చెప్పినట్టుగా అక్కడ నుండి మేబీ చిన్న డౌన్‌వర్డ్ ఫాల్ మూవ్‌మెంట్ రావచ్చు. సో, ఐ జస్ట్ వాంట్ టు సేవ్ మై ప్రాఫిట్. అందుకే నేనేం చేస్తాను, ఒక పుట్ ఆప్షన్‌ని బై చేయాలి. సో, ఏ పుట్ ఆప్షన్‌ని బై చేద్దాం. సో, మార్కెట్ ప్రెజెంట్ ఎక్కడుంది క్యాష్‌లో 19 14,1933 దగ్గర ఉందండి మార్కెట్. అందుకని నేనేం చేస్తాను 14,950 ఒక పుట్ ఆప్షన్‌ని నేను బై చేశాను. 14,950 పుట్ ఆప్షన్‌ని బై చేశాను. సో, బై చేసిన తర్వాత నా పే ఆఫ్ డయాగ్రామ్ ఇలా మారిందండి. బై చేశాను. ఎంతకు బై చేశానండి? ఈ ఈ ఈ అమౌంట్ ఎంతకు బై చేశాను? ₹104 బై చేశాను. పుట్ ఆప్షన్ బై చేశాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే ఇది బై చేసినట్టు. ఓకే. సో, నెక్స్ట్ నేను సిమ్యులేట్ చేస్తున్నాను. సో, సిమ్యులేట్ అనేది కొంచెం ఎక్కువ టైమ్‌లో చేద్దాం. 15 మినిట్స్ తీసుకుంటున్నాను. సో, ప్రాఫిట్ 14 ప్రాఫిట్‌లోనే ఉంది. లాస్ వచ్చినా ఓకే అండి. లాస్ వచ్చినా ఓకే. అడ్జస్ట్‌మెంట్ చేయడం వల్ల కంపల్సరీగా ప్రాఫిట్ వస్తదనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆళ్ళ కండిషన్ సాటిస్ఫై చేయలేదు. ఏంటి? ఆ ప్రైస్ కండిషను, డిఫరెన్స్ కండిషన్ అనేది నేను సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈ కేస్‌లో నాకు లాస్ కూడా డెఫినిట్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఈక్వల్‌గా ఉంది. ప్రాఫిట్ వచ్చే లాస్ పర్సెంటేజ్ ఎంత ఉందో లాస్ వచ్చే ప్రాఫిట్ కూడా అంతే ప్రాబబిలిటీ ఉందన్నమాట. 11 అయ్యేసరికి నా ప్రాఫిట్ అనేది రూ. 1000 ఆల్‌మోస్ట్ రూ. 900 వరకు వచ్చింది. తగ్గింది. ఇంకా తగ్గుతుంది. సో, మార్కెట్ గూడాను మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం పైకెళ్తుంది. సో, పైకెళ్ళి నాకు ఇక్కడ ఇందాక మీరు చూడండి ఇన్ కేస్ మీరు సపోజ్ మీరు ఈ అడ్జస్ట్‌మెంట్‌ని చేయలేదు అనుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేయలేదనుకుంటే ఇందాక మీ దగ్గర ఉండే ప్రాఫిట్ ఇప్పుడు తగ్గిపోయింది. అబ్జర్వ్ చేశారా? ఇందాక మీ దగ్గర ఎంత ప్రాఫిట్ ఉండేది? 1700 ప్రాఫిట్ ఉండేది. ఇప్పుడు ఇది 500 వరకే వచ్చింది. అంటే ప్రాఫిట్ అక్కడ తగ్గిపోతుంది. మీరు అది అబ్జర్వ్ చేయండి. సో, ఇంకో 15 మినిట్స్ ఎళ్ళాం. సో, 165 లాస్ వచ్చింది. అక్కడ చూడండి ఇందాక మీరు ఆ అడ్జస్ట్‌మెంట్ చేయకపోతే లాస్ ఇప్పుడు ఎంత ఉండేది? 468 లాస్ ఉండేది. ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేయడం వల్ల 165కే వచ్చింది లాస్. మళ్ళీ చూడండి అక్కడ లాస్ అనేది మీకు రూ. 1,301 ఎళ్ళింది. కానీ మీరు అడ్జస్ట్‌మెంట్ చేయడం వల్ల లాస్ ఎంతకయింది? రూ. 11లోనే ఉన్నారు. సో, సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. మళ్ళీ చూడండి 1462కెళ్ళింది. కానీ మీకు నెట్ ప్రాఫిట్ చూపిస్తుంది. సో, మన కాన్సెప్ట్ ఎప్పుడు గూడాను మార్కెట్‌కి మన దగ్గర నుండి ఒక్క రూపాయి గూడా ఇవ్వొద్దు. మార్కెట్ నుండి మనం ఒక రూపాయి తీసుకోకపోయినా పర్వాలేదు గానీ, మన రూపాయి ఏదైతే ఉందో అది మార్కెట్‌లోకి అస్సలు వదలొద్దు. చూడండి అక్కడ 1700 లాస్ వస్తే ఇక్కడ మీకు 200 ప్రాఫిట్ చూపిస్తుంది. ఆ అడ్జస్ట్‌మెంట్ చేయకపోతే మీకు అక్కడ లాస్ డెఫినిట్‌గా బేర్ చేయాల్సొచ్చిద్ది. ఇప్పుడు చూడండి లాస్ వచ్చేసి 2300 ఉంది. ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ అనేది 600 దగ్గరికొచ్చింది. సో, ఇట్స్ ఓకే.
ప్రాఫిట్ తగ్గినా పర్వాలేదు. సో, మీరు ఎక్కువ టైం ఉన్నారు చూడండి. మీ రిస్క్‌ని ఎంత తగ్గించారో చూడండి. ఇక్కడ 2500 ఉండే రిస్క్‌ని మీరు 198 ప్రాఫిట్‌లోకి తగ్గించారు. రిస్క్ కంప్లీట్‌గా నలిఫై చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మీరు మార్కెట్‌లో ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. మార్కెట్‌లో మీకు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వచ్చు. తీసుకోవడానికి రెడీగా మనం ఉండాలి. చూసారా 3000 ప్రాఫిట్ రూ. 82 3000 లాసు 82,000 రూ. 82 లాసు. ఓకే. చూడండి అక్కడ 4000 లాసు. ఇక్కడ రూ. 1000 ప్రాఫిట్ ఓవరాల్‌గా. అక్కడ 4000 లాసు. ఇక్కడ 1300 ప్రాఫిట్. సో, మార్కెట్ వీలైనంత ఎక్కువ టైం ఉండాలండి. అంతే. ఓన్లీ రీజన్ మన కాన్సెప్ట్ అది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ టైం ఉండాలి. సో, 3 గంటలు అయిపోయింది. ఇక్కడ చూడండి మ్యాజిక్. మార్కెట్ ఆల్రెడీ మీరు ఆహ్, క్లోజింగ్ దగ్గరికొచ్చారు. 15:15కొచ్చారు. 15:15 దగ్గరికొచ్చినప్పటికి చూడండి మీరు ఇందులో 5,000 లాస్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. అక్కడ మీకు 5,000 లాస్ కనిపిస్తే ఓవరాల్‌గా మీకేం కనబడుతుంది ఇక్కడ 4,000 ప్రాఫిట్ కనబడింది. ఈ 4,000 ప్రాఫిట్ ఎందువల్ల వచ్చిందండి? ఇదిగోండి మీరు చేసిన అడ్జస్ట్‌మెంట్ వల్ల వచ్చింది. మీరు ఒక్కేసి ఏంటి మీరు ఆ 1400 ప్రాఫిట్ స్టార్టింగ్‌లో చూసారు కదా! అది బుక్ చేస్తూ మీరు మార్కెట్ నుండి ఔట్ అయిపోవచ్చు. సో, దట్ ఈస్ అందరి కేస్. నేను దాని కోసం మాట్లాడట్లేదు. కానీ స్టిల్ మీరు మార్కెట్‌లో ఇంకా లాస్ట్ మినిట్ వరకు ఉన్నట్లయితే, మీ పొటెన్షియల్ ప్రాఫిట్ అనేది ఇదండి 4,000. 4,000 వచ్చే దగ్గర మీరు 1400తో సాటిస్ఫై అయిపోయి మార్కెట్ నుండి ఔట్ అయిపోయారు. సో, దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిగినర్ అండ్ ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ మార్కెట్‌లో అంతవరకు ఉంటాడు. ఎందుకు? తను హెడ్జ్ చేసుకున్నాడు పొజిషన్‌ని. ఎటెళ్ళినా తనకు ప్రాబ్లమ్ లేదు. సో, ప్రొఫెషనల్‌గా ఉండడానికి మీరు ప్రొఫెషనల్‌గానే థింక్ చేయండి. ప్రొఫెషనల్ నేర్చుకునే ప్రతి విషయాన్ని మీరు గూడా నేర్చుకోండి. ఈ వీడియోలో కొంచెం లెంత్ ఎక్కువైంది. మీకేదైనా కొత్త విషయం తెలిసిందే అని మీకనిపిస్తే గనక ఈ ఛానెల్‌ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.